మంగళగిరి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అక్కడి నుంచి వైసీపీ సీటు నాది అంటే నాదేనని ఎవరికి వారు తెరపైకొస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది వైసీపీ నేత కోసరం శ్రీనివాసరావు వైసీపీ అధిష్టానం తనకే మంగళగిరి సీటు ఖాయం చేసినట్లు చెప్పటం మంగళగిరి నియోజకవర్గంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అంతేకాదు, గంజి చిరంజీవికి పోటీ చేసే అర్హతే లేదని, పద్మశాలిలో అతనికి మద్దతే లేదని చెప్పటం విశేషం. అదే సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త, మానవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వంగర సురేష్ కుమార్, పద్మశాలిల సంఘం సెక్రటరీ దామర్ల కుబేరస్వామి, గుంటూరు జిల్లా బీసీ సంఘం స్వర్ణకారుల సంఘ అధ్యక్షులు పారేపల్లి మహేష్లు కూడా వైసీపీ నుంచే మాకే సీటు వస్తుందని అందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. అయితే వీరంతా బీసీ వర్గానికి చెందిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు కావటం విశేషం. అసలు వైసీపీలో ఇలా అంతర్యుద్ధాలు జరగడానికి కారణాలు ఏమిటి? గతంలో పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి సాహసించలేని వారు ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? ఒక్క మంగళగిరి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఇదే పరిస్థితి నెలకొనడానికి కారణాలు ఏమిటి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ ఈ సమస్యలను వైసీపీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుంది అన్నది వైసీపీలో పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు సీఎం జగన్ కనుసైగలతో నేతలను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు దీనికి చెక్ పెడతారో చూడాలి. ఇక టీడీపీ జనసేన విషయానికి వస్తే ఇరు పార్టీల నేతలు సీట్ల సర్దుబాటులో ఒక నిర్ణయానికి రాలేదు. అధిష్టానం పొత్తులుంటాయి, అందరం కలిసి పని చేయాలి అని పదే పదే చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అంతగా కనిపించడం లేదు. ఇందుకు ఉదాహరణే మంగళగిరి నియోజకవర్గం. అయితే జనసేన మాత్రం పొత్తుల్లో భాగంగా జనసేన ఇక్కడ పోటీ చేయవచ్చన్న వాదన కూడా ఉంది. ఈ మధ్య కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రముఖులను తటస్థులను కలిశారు. ఒక విధంగా ఇది ఎన్నికల ప్రచారమే. ఈ కార్యక్రమంలో జనసేనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అంతర్గతంగా జన సైనికులు రగిలిపోతున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును లోకేష్ కలవకపోవడంపై బహిరంగంగానే చర్చ జరిగింది. చివరకు చిల్లపల్లి తానే లోకేష్ ను మొహంలో లేని నవ్వును తెచ్చుకుని కలిసి వచ్చినట్లు జన సైనికులు చెప్పటం విడ్డూరం. టీడీపీలో పొత్తుల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. సీట్లు ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో, అలకలు ఏ స్థాయికి వెళతాయో చూడాలంటే కొద్ది రోజులు వేచి ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.